ఏ ముహూర్తాన అమెరికాల ట్రంప్ తాత గద్దెనెక్కిండో గాని అన్ని దేశాలతోని షెడు కూడా ఆడుకుంటుండు. అంతా నా దోస్తులే అంటాడు. తాను చేసేది చేస్తున్నాడు. మీదికెళ్ళి నవ్వుతుండు, కిందికెళ్ళేమో గిచ్చుతున్నాడు. అబ్బో, ట్రంప్ తాత వ్యవహారం మామూలుగా లేదు. మనసును పెట్టుకుని పని చేస్తుండు. అన్ని దేశాల మీద పెద్దన్న ఎఫెక్ట్ గట్టినే పడుతుంది. మరి ఆ కథ ఏందో ఒకసారి చూసొద్దాం పార్రి. వాళ్ళు వీళ్ళని లేదు, అందరిని మంచిగానే ఆరుసుకుంటాండు ట్రంప్ తాత. అమెరికా అధ్యక్షుని సీట్లే ఊకున్నాక ఎవ్వల మాటింటలేడు. అందరు చుట్టాలే అంటాడు, గిచ్చేది గిచ్చుతున్నాడు. అన్ని దేశాల నుంచి వచ్చే సామాన్ల మీద సుంకాలు పెంచుకున్నాడు. గా పెంచిన టాక్సులు చేయబట్టి కొన్ని రేట్లు పెరిగినాయి, కొన్ని రేట్లు తగ్గినాయి. అంతా అతలం కుతలం అవుతున్నది. అన్నిటికి మించి చాలా మంది పాయిరం చూపించే ఐఫోన్ల రేట్లు ఆకాశానికి అంటుతాయి అంటున్నారు. 1000-2000 కాదు, ఒకటేసారి 20-30 వేలు పెరుగుతుంది అంటున్నారు. ఏంటికంటే ఎక్కువ ఐఫోన్లు చైనా దేశం కేంచి అన్ని దేశాలకు పోతున్నాయి. గా చైనా దేశానికి ట్రంప్ తాత 34% ట్యాక్సులు వేసిండు. అంటే ఐఫోన్లు తయారు చేసే యాపిల్ కంపెనీ మీద గట్టిగానే వజన పడుతుంది అంటున్నారు. అయితే ట్రంప్ తాత చైనా కంపెనీల మీద ట్యాక్సులు పెంచితే అమెరికాల రేట్లు పెరగాలి గాని మన దిక్కు ఐఫోన్ల రేట్లు ఎందుకు పెరుగుతాయి అనుకునేరు. ఆ ఫోన్లు తయారు చేసే కంపెనీ వాళ్ళు వాళ్ళ మీద పడ్డ వజను పబ్లిక్ మీద వేయాలని అనుకుంటే మాత్రం రేట్లు గట్టిగానే పెరుగుతాయి. మరి ఆ లెక్కన ఇప్పుడు 68 వేలు పలుకుతున్న ఐఫోన్ 16 మోడల్ ఫోను ఒక్కటేసారి 97 వేలు పలుకుతుందా అంటున్నారు. టాప్ మోడల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 2 లక్షలు పలుకుతుందా అంటున్నారు. అసలే ఏం లేకపోయినా జేబులో ఐఫోన్ ఉండాలి అన్నట్టు తండ్లాడుతుంటారు చాలా మంది. మరి అసోంటోళ్లకు ట్రంప్ తాత గట్టిగానే షాకిచ్చిండు అనుకుంటారు అందరూ.